రండి. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదశాస్త్ర విధిఖ్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయార్య గురుం భజే. పొన్నాల వంశకలశాంబుదికైరవాప్తం పూర్ణం దయానిధిమనంత గుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్న సేవ్యం శ్రీరాజయోగి గురుమంతరతో నమామి. శ్రీరాజయోగి గురు శిష్యం సదానంద దీక్షితం సత్తూరు బాలస్వామి సద్గురుం భజామ్యహం. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీకరుడగు నారాయణుడు ఆకాశము వలన పూర్ణమై వెలుగుచుత సాకల్యముగా సూర్యునికి కీలెరిగించే ఇది ఎరిగుండారయ్యా. ఇది తెలిసితే మరలిరారయ్యా. ఎరుక మరుపుల రెంటి మెరిగేటి ఎరుకాను. ఎరుక మరుపుల రెంటి ఎరిగేటి ఎరుకాను. పరిపూర్ణముగా చేసే పావన మగు బోధ ఎరిగుండారయ్యా. ఇది తెలిసితే మరలిరారయ్యా. ఇది తెలిసితే మరలిరారయ్యా. ఎరుక మరుపుల రెంటిని ఎరిగేటి ఎరుకను. ఎరుక మరుపుల రెంటిని ఎరిగేటి ఎరుకను పరిపూర్ణముగా చేసే పావనమైనటువంటి యొక్క ఈ అచల పరిపూర్ణ ప్రబోధం ఎరిగుండరయ్యా. ఎవరు ఎరిగించాలి దీన్ని అంటే సాంప్రదాయకమైనటువంటి వారు అచల పరిపూర్ణ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని ఎరిగించగలరు. నీలో ఉన్నటువంటి ఎరుకను విడిపించగలరు. ఎరుకను విడిపించుట కంటే ముందు అచలము అన్నాడు ఆయన. మొదల అచలమును ఎరిగించగా విదితముగా లేని ఎరుక వివరించుపై తుదకు ఆ ఎరుకను విడిపించదా. తుదకు ఆ ఎరుకను తుదకు ఆ ఎరుకను విడిపించదా. ఏ ఎరుక అది? ఆ ఎరుకను ఎట్లా గుర్తిస్తుంది? ఎరుక మరుపులను రెండింటిని ఎరిగినటువంటి ఎరుక. ఎరుకనే ఎరుగుతుంది. ఎరుకను మరుపును కూడా ఎరుకనే ఎరుగుతుంది. పరిపూర్ణాన్ని కూడా ఎరుకనే ఎరుగుతుంది. ఈ మూడింటిని ఎరుగుతున్నటువంటిది. దీనికంటే ముందు భాగవత కృష్ణ గారు ఏమన్నారు? మొదలు అచలమును ఎరిగించదా. నీకు మొదలు అచలం అంటే ఏమో చెప్తా, తర్వాత ఎరుక గురించి చెప్పి ఆ తర్వాత ఎరుకను విడిపించదా అన్నాడు. మరి అచలము అంటే ఏమి? ఇంతకు ఇప్పుడు మనమంతా అచల పరిపూర్ణ సభ. ఇది ఈ సభకు అందరు వచ్చారు కదా. ఎంత నిశ్శబ్దంగా ఉండాలి? నిశ్శబ్ద పూర్ణ బట్ట బయలైన బ్రహ్మము. అవో దాన్ని గుర్తెరిగిన వాడు కనుక నీవు ఆ బ్రహ్మం ఎట్లుందో నువ్వు అట్లనే ఉండాలి. అదిలా రాదు మెదిల రాదు ఏమనకుండా కూర్చోవాలి. అగో అట్లా నిశ్శబ్దమైనటువంటి స్థితి నీకు కలిగిన నాడు పరిపూర్ణ బోధ వినటకు నీవు అర్హుడవు. తర్వాత అచలము అంటుంది కదా. మరి ఈ అచలం అంటే ఏం మాట? అచలం అంటే చలనము లేనిది అచలము. దేనికి చలనము లేదు? చలనము లేని వస్తువు ఏంటిది? అది నన్ను ఎట్లా తెలుసుకోగలుగుతావు? అచలము అంటే అచలం అన్న అర్థమేమి, దాని అనుభవం ఏమి? అచలము చలనము అగునా, అచలము బ్రహ్మాండములకు ఆధారం అగునా అని భూమానంద హనుమంతరావు గారు తన కందారములు ఎందుకు రాస్తూ అచలము అంటివి, అచలము అంటివి. ఏమంటివి నువ్వు అంటే అచలం అంటివి అంతవరకే. కానీ అచలం అనగా ఏమర్థము? చలనము లేనటువంటిది అచలము. అది చలనం లేనిది ఏంటిది? నిశ్చలంగా ఉండేది అన్నావు. ఆ నిశ్చలం ఏంటిది? అది దేనికి నిశ్చలం అని పేరు ఉంది? అది దాన్ని నువ్వు ఎట్లా గుర్తిస్తావు? దాన్ని నువ్వు ఎట్లా అనుభవం చేసుకుంటావు అనేటువంటిది పరిపూర్ణ బోధన తెలుసుకోవాల్సింది. మరి ఇప్పుడు అచలము అంటివి కదా.
అచలం అంటే ఏమర్థం? కదలిక లేనిది అచలం అన్నారు. కదలనేది ఏంటిది? అది అన్ని కదులుతూనే ఉన్నాయి కదా. నవఖండ భూమండలం అంతా కదులుతూనే ఉంది. ఏది చూసినా కూడా కదలిక అయిందే ఉన్నది. మరి ఈ కదలిక లేకుండా ఉండేటువంటి స్థితిని ఎట్లా తెలుసుకోవాలి? అచలము ఎట్లా తెలుసుకుంటావా? అచలాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే, ఉదాహరణకి ఫ్యాన్ ఉంది కదా, తిరుగుతుంది ఇది. ఇప్పుడు ఇది చలనమా అచలమా? తిరిగేటప్పుడు అని చలనము. అందరికి అదే అర్థమైంది కదా. కానీ సిద్ధాంతం ఏమంటుంది? కాదంటున్నారు. తిరుగుతున్నప్పుడు చలనం కాదు, అది అచలం. ఇప్పుడు చలనం అది. అది ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రబోధం ఉన్నటువంటి విషయం. ఇంకా చలనానికి అచలానికి ఒక పాపను ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతాం స్వామి. ఊపితే ఆ పిల్ల ఊగుతున్నంతసేపు హాయిగా నిద్రపోతుంది. ఉయ్యల ఆగగానే మళ్ళీ లేచి ఏడుస్తుంది. చలనంలో ఉన్నంతసేపు నిశ్చలంగా ఉంది. అది ఎప్పుడైతే నిశ్చలానికి వచ్చిందో ఈ అమ్మాయి చలనానికి వచ్చింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అచలము దేంట్లో ఉంది? ఈ అచలం అనేది, ఈ అచలం అనేటువంటి సూత్రాన్ని ఎట్లా గమనిస్తావు? అది నీవు ఎట్లా అర్థం చేసుకుంటావు? నీవు అచలం కావాలి, అది అచలం కాదు. అది అచలం, అది ఎప్పటికీ అదే ఉంది. ఈ బ్రహ్మాండం అంతా కూడా అచల పద్ధతిలో ఉంది. అచల పద్ధతి లేకపోతే కానీ కూలిపోవాలి. ఇప్పుడు భూకంపం వస్తుంది, అన్ని కింద పడిపోతాయి. ఎందుకు అట్లా వస్తుంది అంటే చలనం నుంచి అచలానికి రాగానే కింద పడిపోయినాయి. చెలిస్తున్నంత చెప్పే అచలం ఉంటుంది. అది ఒక సైకిల్ ఉంది, లేదా సైకిల్ మోటార్ ఉంది. వెళ్తున్నప్పుడు దానికి మూడో కాలు అవసరం ఉందా, లేకపోతే నిలబెట్టినప్పుడు అవసరం ఉందా? నిలబెట్టినప్పుడు కాలు అవసరం ఉంది దానికి. ఎందుకట్లా? మరి వెళ్తున్నప్పుడు చలనం కదా, మళ్ళీ దానికి చలనం అన్నప్పుడు కదలాలి. అంటే కదులుతుంది ఖచ్చితంగా. కానీ ఎట్లా కదులుతుంది? అది అచలము అనబడేటువంటి సూత్రం ప్రకారంగా కదులుతుంది. అవి అందుకని అచలము అచలము అంటే అచలం అన్న అర్థం ఏమి? అది అర్థం ఎట్లా చెప్తావు? ఈ అచలానికి, ఈ అచలము అనేటువంటి మాటకి ఏం అర్థం చెప్తావు? చెప్తే నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు? దాన్ని అర్థమేమి, దాని అనుభవం ఏమి, దాన్ని ఎట్లా అనుభవిస్తావు? ఈ అచలాన్ని ఎట్లా అనుభవిస్తావు? ఈ గోడ ఉంది, ఇది చలనమా అచలమా? కదులుతలేదు అన్నప్పుడు ఏమంటుందని అనుకుంటున్నావు, కానీ కాదది, అది చలనం. ఇప్పుడు ఇది అది ఇట్లా అడిగినప్పుడే నువ్వు పడుకున్న పోవకు కొంత కాకపోతే కొంతనైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. కదులుతలేదు కానీ ఇట్లా పట్టు చూడు అన్నప్పుడే శబ్దం ఉంది. అక్కడ ఎక్కడైతే శబ్దం ఉందో అక్కడ ఎరుక, చలనం ఉంది. దానికి చూడడానికి మీకు కదలకుండా కనపడుతుంది, కానీ దాని యందు శబ్దం అనేటువంటి యొక్క ఉంది దానికి. కాబట్టి అది అచలము కాదు. అచలం అంటే ఏంటి అంటే చెలించే దాంట్లో చెలించకుండా ఉండేటువంటిది అచలం. నువ్వు చెలించు, సంసారం చేయి, భార్య పిల్లలు అన్ని చేయాల్సిందే, ఏది వదిలిపెట్టేది లేదు. సంఘముకు పరమైన సన్యాసము కాదు, రోగముల కొని తీర్చే యోగ మార్గము కాదు. యోగానికి పోతే రోగం వస్తుంది, అంటే రోగం పోతుందని చెప్పింది వారు. మళ్ళీ వీళ్ళేమన్నారు? నాయన ఈ రోగాన్ని వస్తుంది, కొత్త రోగం వస్తుంది. తాత్కాలికంగా అప్పటికి తగ్గొచ్చు, కానీ కొత్త రోగం వస్తుందా లేదా? నువ్వు ధ్యానం ముక్కు మీద ధ్యాస పెట్టుకుని ధ్యానం చేయాలంటే చేసిండు, చేస్తే ఏమైనా జాగ్రత్తగా స్వప్నంలో పోయినావు అంతే. నీలో చలనం ఎక్కడ పోయింది? నిద్రపోతే చలనం అయినాక కాదది. నిద్రపోతే చలనం పోలే. నువ్వు జాగ్రత్త ఎందుకు చలనం లేకుండా ఉంటే అది కరెక్ట్. కానీ జాగ్రత్తలనే అంతా చైరాన్ పనులు చేసి అన్ని చేసేసి నిద్రపోయిన అంత చేతనాన్ని తెలుసుకున్నా, లేకపోతే నేను ఒక బ్రహ్మానందాన్ని అనుభవించినట్టే అది తప్పు. దీక్షితుల వారు దాన్ని ఒప్పుకోలేదు, భావకృష్ణ గారు దాన్ని ఒప్పుకోలేదు. ఇంకా వెంకటేశ్వరరావు స్వామి కట్టగొట్టినట్టుగా చెప్పేసింది. ఇవన్నీ కావు. ఇవన్నీ కాకుండా ఉండేటువంటి విధానాన్ని తెలుసుకోవడమే పరిపూర్ణ బోధ. వెంకటయ్య గారి సన్న బ్రహ్మాండమైన వేదిక ఇచ్చిన వరకు తప్పకుండా చెప్తాం. మనం అడిగినప్పుడే కదా చెప్పడానికి వచ్చాడు. సరే, ఈ సభ అయిపోయినాక అదే అడుగు. ఎందుకంటే 10 నిమిషాలు సమయం ఇస్తున్నారు వాళ్ళు, అందరూ అయిపోతారు. అట్లదే కదా, అది నువ్వు నేను చాలాసేపు వాదించాలి. అట్లయితే తెలుస్తుంది. అది మంచి పాయింట్. మీరు తప్పకుండా అడగండి. ఇప్పుడు ఇది అయిపోయినాక తప్పకుండా అదే విషయం అడగండి. అది సభలో తెలిపేది కాదు. ఏమి అది ఎట్లా ఉంటుంది అంటే, గురువు తాజ్మహల్ చూసేటాడు, నిన్నీకి అక్కడ చూపించేంత వరకు ప్రయత్నం చేస్తేనే నీకు కలిసేది. అర్థమైందా? తాజ్మహల్ గురువుకు తెలుసు, నీకు తెలియదు. తాజ్మహల్ గురించి చెప్తానే నీకు అర్థమవుతుందా?
నీకు అక్కడ పోయే మార్గం ఏమి చూసి నువ్వు అటు పోయేంత వరకు నువ్వు కలుసుకోవాలి. అట్లా ఉంటుంది. అది తొందరగా కాదు. ఇది గురుముఖత తెలుసుకోవాలా. గురువు తెలిసిన వ్యక్తి మాత్రమే చెప్పగలరు, అందరూ చెప్పలేరు.